తమిళనాడు విషయానికి వద్దాం. తమిళనాడులో సీఎం విజయ్ భార్య విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్నారు రీసెంట్‌గా. మొగుడు సీఎం అయితే కావాలంటే ఇంకో ఇద్దరిని పెట్టుకో గానీ, నాకు మాత్రం అన్యాయం చేయకంటారు గానీ, విడాకులిచ్చి తీసుకుపోతారా? అంటే ఎన్నికలకు ముందు విడాకుల పిటిషన్ వేయడం, తర్వాత ఇప్పుడు అది ఆమె ఆలోచన కాదు. అది ఆమె ఆలోచన కాదు. ఒక ఆడది గనక నాకు వద్దు, నేను ఉండను అని విడాకులు తీసుకోవాలని అనుకుంటే అరిచి సచ్చినా ఉండదు. ఉండదు. వాడు రిక్షా వాడైనా సరే, వాడెవడు మన ట్రంప్ అయినా సరే. సరే ట్రంప్‌కి ఏదో లంపటాలు ఉన్నాయి, లింకులు ఉన్నాయి, పక్కన పెడదాం. సో ఇక్కడ మాత్రం ఆమెని విజయ్‌ని మానసికంగా కుంగదీసే క్రమం, విజయ్‌ని ఫ్యామిలీ పరంగా బాధపెట్టే ఎన్నికల ముందే వేయడం మళ్ళీ ఇవన్నీ చేయడానికి ఎంత ప్రయత్నం చేశారో ప్రతిపక్ష నాయకులు అన్నీ చేశారు. ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు అన్నీ చేశారు. ఎప్పుడైతే డ్యామిట్ కథ అడ్డం తిరిగింది అని అనుకున్నారో నెమ్మదిగా వాళ్ళు చక్కగా పక్కకు తప్పుకున్నారు. ఈ ఆడకూతుర్ని వదిలేశారు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? వెనక్కి తీసుకోక ఏం చేస్తుంది? ఏమైనా చేస్తుందా? కానీ విజయ్ మాత్రం ప్రతి ముఖ్యమంత్రి ఇలా ఉంటే బాగుండు అని అనుకునేలా పాలన చేస్తున్నాడు. అది గమనించాలి. ఉదయనిధి స్టాలిన్ త్రిషపై చేసిన కామెంట్స్ మీద అరెస్ట్ కూడా చేశారు అతను. అంటే ఉదయనిధిని మర్చిపోతారేమోనని గుర్తుపెట్టుకోవాలిగా. తనని ఎవరూ మర్చిపోకూడదని, ఏమీ చేయకపోతే లైవ్లో ఉండరు అని, ఇలా ఏదైనా చేస్తే ఇలా జరుగుతుంది, అప్పుడు అందరూ మనల్ని గుర్తుపెట్టుకుంటారు అని అలా చేశాడేమో. అలా చేశాడు. ఇప్పుడు విజయ్ త్రిష ఇస్ ఎ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ పేర్ ఇన్ స్క్రీన్. అవునా? ఇప్పుడు పొలిటికల్గా చూపించబోతున్నారు. నేను చెప్పలా, మనకి నేను ఏప్రిల్లోనే చెప్పా సీఎం అవుతాడు, మరో ఎంజీఆర్ జయలలితని తమిళనాడు చూస్తుంది అన్న. అన్నీ మీకు ముందే చెప్పి చచ్చాగా. ఏదైనా జరగకుండా ఉండి చచ్చిందా? అలాగే ఇప్పుడు త్రిషని పెళ్లి చేసుకుంటాడా? అసలు పెళ్ళెందుకయా? సుప్రీంకోర్టే ఇచ్చింది అవకాశం. మీకు నచ్చితే, మీ మనసుకు నచ్చితే, మీ ఇద్దరూ ఒకటి అనుకుంటే చక్కగా కలిసి జీవించండి, తాడుముక్క కూడా అక్కర్లేదు అంది. అంతే. వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాల్లోకి మనం వెళ్ళకూడదు, మనం మాట్లాడకూడదు. కానీ ఈ రాజకీయం కోసం చేసేటటువంటి విధానంలో విజయ్ ప్రస్తుత భార్య స్థానంలో ఉన్న ఆ మహిళ తాను నష్టపోయింది, మిగతా వాళ్ళు కాదు.